జీలకర్ర, ధనియాలు, గోంగూర అండి. బాగా ఫ్రెష్గా ఉంది, చాలా చాలా బాగుంటుంది. ఇది కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. బాణలు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు సరిపోతుంది, మళ్ళీ తర్వాత వేసుకుందాం ఆయిల్. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేద్దాము. వేగిపోయినాయి, ప్లేట్లో తీసేసుకుందామండి. ఇంక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అందులోనే. గోంగూర వేసేద్దామండి. ఇది ఎంత కట్ట గోంగూర అండి, ఎర్ర గోంగూర. ఇది పచ్చడికి ఇదే బాగుంటుంది. మొత్తం బాణీట్లో వేసేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకునేవాళ్ళు మంట అండి. ఒక 5 నిమిషాలు చూద్దామండి. బాగా వాడిపోయింది. ఇది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటా ఉండాలి. ఆకు బాగా ఇలా కలబెట్టేసామంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇంక మనం ఇది గ్రైండ్ చేసే పని అంతా ఏమి ఉండదండి. మిరపకాయలు, ధనియాలు అన్నీ వేయించుకున్నాం కదా, అది పొడి కొట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాము, బాగా మెత్తగా వస్తుంది. ఒక 2 నిమిషాలు పెట్టేసుకుందాము. సిమ్లోనే పెట్టుకోవాలి. మూత పెట్టేద్దాము. తిరగమాతకి ఆయిల్ వేసుకుందామండి. గోంగూరలో అయితే ఏమి వేయలేదు, ఒట్టి ఆయిల్ వేసి కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి అది వాడ్చుకున్నాము. మళ్ళీ తన్నీగా తిరగమాత పెట్టుకోవాలి. మనం వేయించుకున్నాం కదండి కాయలు, ఇలా పొడి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. మిరపకాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులండి, ఆనియన్ ఒకటి ఇలా కలుపుకోవాలి. బాగా వాడుకొని
గోంగూర అటు సైడ్ చూద్దాము. గోంగూర బాగా వాడిపోయింది. ఒకసారి కలబెట్టేద్దామండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పొడి పోసేస్తాము. ఈ గోంగూరలో వేసేయాలి ఇలాగా. దీని మీద ఆయిల్ వేసేద్దాము. ఇంగువ వేసుకుందామండి. ఇంగువ, ఆనియన్ వాడిపోయింది, అందులో వేసేసుకుందాము. గోంగూరలో పోసేసుకోవాలి. బాగా కలిపెట్టేద్దామండి. కారం బాగా కలిసేలాగా బాగా కలిపెట్టేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి. మనం మిరప్పొడి కొట్టుకున్నాం కదండి, మిరపకాయల పొడి కొట్టాం కదా, అందులోనే ఉప్పు కూడా వేసేసుకొని బాగా పొడి కొట్టేసుకోవాలి. బాగా 2 నిమిషాలు బాగా పెట్టి వదిలేద్దాం. మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు చాలండి. తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లారినాక మనం బాటిల్లో వేసి పెట్టుకోవచ్చు, నిలవ ఉంటుంది. మా రెసిపీ నీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.